హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాల్టి వీడియో వచ్చేసి దోశ వెరైటీస్ చూపిస్తున్నాను. అందరికీ దోశ అంటే ఇష్టమే ఉంటుంది కదా. బ్రేక్ఫాస్ట్ టైంకి కానీ ఈవినింగ్ టైం డిన్నర్ టైంకి అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎప్పుడూ రొటీన్గా చేసుకునే ప్లెయిన్ దోశ కాకుండా డిఫరెంట్ వెరైటీస్తో పాటు హెల్దీ ఆప్షన్స్ కూడా చేసి చూపించాను. వీడియో మొత్తం చూసేయండి, ఏమాత్రం స్కిప్ చేయకుండా. నైటే ఈ దోశ పిండిని నేను రుబ్బి పెట్టేసుకున్నాను. సో లెట్స్ బిగిన్ విత్ ఫస్ట్ రెసిపీ, మసాలా దోశ. మసాలా దోశ కోసం దోశ బ్యాటర్ని వేరే బౌల్లో కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో సరిపోయేంత సాల్ట్, అవసరమైతే లైట్గా వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెన్నం వేడయ్యాక కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో బాగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు దోశని వేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత లైట్గా ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్నది పుట్నాల పొడి అండి. పుట్నాల పొడి అయినా పప్పుల పొడి రెండు ఒకటే. పప్పులు, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి. మసాలా దోశ కాబట్టి ఆలు స్టఫింగ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. సో అది కూడా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. దోశ మంచిగా ఒకవైపు బాగా కాలిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, దోశ చాలా క్రిస్పీగా, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా పప్పుల పొడి వేయడం వల్ల మసాలా దోశ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడ్డానికి చాలా చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆనియన్ కారం దోశ. పెన్నం బాగా వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో ఇలా రుద్దేసుకోవాలి. నెక్స్ట్ దోశను వేసేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పప్పుల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్ కారం వేస్తున్నాను. మన స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఆనియన్ కారంకి ఆనియన్, కారం, ఉప్పు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఎవరికైతే దోశ స్పైసీగా తినాలనిపిస్తుందో సో ఆనియన్ కారం దోశ బెస్ట్ ఆప్షన్. సో ఇలా ఆనియన్ కారం బాగా అప్లై చేసేసుకొని లైట్గా ఆయిల్ వేసేసి దోశ ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా స్పైసీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతోని సర్వ్ చేసుకుంటున్నాను. ప్లెయిన్గా అన్న తినేసేయచ్చు ఆనియన్ కారం దోశ. చూడ్డానికి కలర్ఫుల్ అండ్ రెడ్గా కూడా ఉంది కదా. సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సలాడ్ దోశ. ఇలా దోశ పిండిని రౌండ్గా వేసేసుకోవాలి. సో ఇక్కడ సలాడ్ దోశ అన్నాను కాబట్టి సో క్యారెట్ని సన్నగా తురిమేసుకొని వేసుకోవాలి. మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత బీట్రూట్ కూడా సన్నగా తురిమేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకునేవి స్ప్రింకిల్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఏ వెజిటేబుల్స్ అయినా ఇలా సన్నగా తురిమేసుకొని వేసేసుకోవచ్చు. తర్వాత లైట్గా ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపు ప్లేట్లోకి తీసేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి దోశ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎవరైతే హెల్దీగా తినాలని అనిపిస్తుందో దోశని ఇలా చేసుకొని తినేసేయచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఈ సలాడ్ దోశని నేను కొబ్బరి చట్నీతోని సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపులే కదండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ దోశ. సో ఈ పాలక్ పన్నీర్ దోశ కోసం దోశ బ్యాటర్ని వేరే బౌల్లో వేసేసుకొని అలాగే పాలకూర పేస్ట్ వేస్తున్నాను. పాలకూరలో మనకు ఆల్రెడీ కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెమే సాల్ట్ వేసేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్యూరీ వేసాం కాబట్టి ఇదే అడ్జస్ట్ అవుతుంది. సో పెన్నం బాగా వేడైన తర్వాత ఇలా ఆనియన్తో ఇలా రుద్దేసుకొని దోశని వేసేసుకోవాలి.
ఇలా దోసను వేసేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు పన్నీర్ని సన్నగా తురిమేసుకొని వేసేసుకోవాలి. దోస ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను ఇట్లా పప్పుల పొడి వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్. అంతే అండి, సో సింపుల్ కదా పాలక్ పన్నీర్ దోశ. సో ఈ పాలక్ పన్నీర్ దోశకి నేను ఇక్కడ కొబ్బరి చట్నీతోని సర్వ్ చేస్తున్నాను. మన ఇష్టం అండి, పన్నీర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్. పాలకూర పేస్ట్ మాత్రం దోశ పిండిలో వేసేసుకొని ఇలా ప్లెయిన్గా అన్న సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ దోశ. సో ఈ బీట్రూట్ దోశ కోసం దోశ బ్యాటర్ని వేరే బౌల్లో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసేసుకొని మొత్తం బాగా పేస్ట్, లైట్గా వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పెన్నం బాగా వేడయిన తర్వాత దోశని ఇలా రౌండ్గా వేసేసుకోవాలి. దోశని ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత ఇక్కడ బీట్రూట్ సన్నని తురుము వేసుకుంటున్నాను. పైనుంచి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, బట్ నాకైతే ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇది కూడా బెస్ట్ ఆప్షనే. అంతే అండి, పింకిష్ కలర్గా చాలా బాగుంది కదా దోశ. చాలా చాలా హెల్దీ కూడా ఇది. సో సేమ్ కొబ్బరి చట్నీతోని సర్వ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆనియన్ కారం ఎగ్ దోశ. పెన్నం వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేసేసి ఆనియన్తోని ఇలా రుద్దేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని ఇలా రౌండ్గా వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్ కారం వేసుకోవాలి. మన స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఒక గుడ్డు కొట్టేసుకొని వేసేసుకోవాలి. ఎగ్ ఇంకా ఆనియన్ కారం బాగా అప్లై చేసుకోవాలి దోశకి. మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎగ్ దోశ కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఎగ్ అసలు మాడకుండా చూసుకోవాలి, లేదంటే టేస్ట్ అస్సలు బాగుండదు. రెండు సైడ్లా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఆనియన్ కారం ఎగ్ దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడ్డానికి చాలా బాగుంది కదా, స్పైసీగా కూడా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి దోశ వెరైటీస్. మీకు మరిన్ని దోశ వెరైటీస్ కావాలి అంటే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. ఎస్పెషలీ దోశ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. సో మదర్స్ అందరూ పిల్లలు హెల్తీగా తినాలనుకుంటే ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసేసి దోశ ప్రిపేర్ చేయండి, హ్యాపీగా తినేస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఒక కమెంట్ కూడా పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.